ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? కొంతకాలం అనారోగ్యరీత్యా నేను వీడియోస్ చేయలేకపోయాను. అనగా దేవుని వాక్యంని మీతో పంచుకోలేకపోయాను. కన్ను ఆపరేషన్ ఒకటి, వీపు వైపున ఒక చిన్న ఏదో ఆపరేషన్ ఒకటి. వీటి వల్ల డాక్టర్స్ సలహా ఏంటంటే మాట్లాడకూడదు అని. అలాగే కంటి చూపు కూడా ఈ విధంగా వీడియోస్ అవి టీవీస్ చూడకూడదు అని. సరే, ఏది ఏమైనా నా శ్రమలో, నా బాధలలో, నా వ్యాధులలో, నా కష్టాలలో, ప్రతి విషయంలో ఆ దేవదేవుడు నాకు తోడుగా ఉండి మరలా మనం ఇలాగున ఆ ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి మీ అందరికీ ఆ దేవదేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మరొక మారు మీకు కూడా నా ప్రియ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకి ఈ లోకంలో ఒక వ్యాధి వచ్చినా, ఒక బాధ వచ్చినా మనం ఎవరిపైన అనుకోవాలి? మనం ఎవరిపైన ఆధారపడాలి? మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సహజంగా ఈ లోకంలో అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. అలాగే ఇంకా కొన్ని విషయాల్లో, అవసరతల్లో ఎవరి దగ్గరికి వెళ్తారు? బంధువుల దగ్గరికి వెళ్తారు, స్నేహితుల దగ్గరికి వెళ్తారు, రక్షమాల దగ్గరికి వెళ్తారు. ఈ విధంగా వెళ్తూ ఉంటారు. అయితే కొంతవరకు మేలు జరగవచ్చు, కాదన్ను. అయితే సమాజం అన్న తర్వాత ఒకరిపై ఒకరు ఆధారపడాలి, లేకపోతే అది సమాజం జరగదు. ఇచ్చిపుచ్చుకోవాలి, ప్రేమగా బ్రతకాలి. కానీ ఉత్తమోత్తమైన మొట్టమొదటి కార్యం ఏంటంటే, మొదటిగా నువ్వు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలి, దేవుని పైన ఆనుకోవాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. నా ఆధారం నీవేనయ్యా, నా కొండ కోట నీవే ప్రభువా అని ప్రభువుని ఆధారం చేసుకుని మనం బ్రతకాలి. ఒక దైవజనుడు ఒక మంచి పాట రాస్తాడు, బ్లెస్సీ సిస్టర్ గారు. ఆ పాట చాలా చక్కగా పాడతారు, మనందరికి తెలుసు. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా,
ఆదుకునే యేసయ్యా ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. ప్రియా, అవును ప్రియులారా, నా దేవుడు నాకు నేర్పించింది కూడా కష్టాల్లో, బాధల్లో, శోధనలో, వేదనల్లో ఆయనపై ఆనుకోవడమే. ఎందుకనగా కార్యము చేసేది ఆయన. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఇంతవరకు ఆ దేవదేవుని కృప వలన మాత్రమే నేను బ్రతికి ఉన్నాను. ఎందుకనగా ఆయనపై ఆనుకుంటున్నాను. ఆయనే కార్యం చేసేవాడు. అలాంటి కృప మీ అందరికి కూడా ప్రభువారు దయచేయాలి. మీ అందరూ కూడా దేవుని పైన ఆనుకుని అరణ్య మార్గంలో వచ్చుస్తున్న ఈమెవారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రార్థించండి. కంటిన్యూగా ఈ విధంగా రేపటి దినము నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువా స్తోత్రాలు. తిరిగి కొన్ని దినాల తర్వాత నీ కృప ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మరలా ఈ విధంగా బిడ్డలతో మాట్లాడడానికి కృప ఇచ్చారు. స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. స్తోత్రం.